హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఏంటి పొట్టి చేపలు చూస్తున్నారా? అవునండి, ఇవైతే చిన్న చిన్నవి. వీటినైతే క్లీన్ చేసుకుంటే ఇలా ఉన్నాయి. ఇందులో నేనైతే మామిడికాయ వేసి వండుదామని చూస్తున్నాను. మామిడికాయ ఉరుగులు అయితే ఉన్నాయి నా దగ్గర. అవి అయితే వేసి ఈ ఎండు చేపల కర్రీ అయితే చేద్దామనేసి చేస్తుంట. చిన్న చేపలు అయితే నేనైతే ఫస్ట్ టైం అండి చేయడం అయితే. ఇంకా ఎప్పుడైనా మామూలుగా కొంచెం పెద్ద పెద్దగా ఉండేవి. ఇవి చీరమీను డ్రై ఫిష్ అంట. ఇవైతే నేను చేయడం ఫస్ట్ టైమే. మరి ఎలా వస్తుందో ఏంటో చూద్దాం మరి. ఇలా మంచిగా అయితే వేయించుకోవాలండి. ఐరన్ పెంకలో వేస్తేనే బాగుంటుంది. ఇలా వేయించిన చేపల్ని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని వేడయ్యాక మన దగ్గర మామిడికాయ మురుగు అయితే ఉంది కదండి, ఎండబెట్టింది, అది ఇందులో వేసుకోవాలి. అప్పుడు సాఫ్ట్ అయిపోతుంది. ఇది కర్రీలో వేస్తే చాలా సూపర్గా ఉంటుందండి. ఏవైతే వేయించుకున్న ఫిష్ ఉన్నాయి కదండి, వాటినైతే శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగేసుకోవాలి. ఇంకా అవి కడిగి ఇలా పక్కన పెట్టుకొని కర్రీ అయితే చేయడానికి స్టార్ట్ చేసుకుందాం. ఇంకా ఇలా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఉప్పు కావాల్సినంత వేసుకోవచ్చు. కారం కూడా నేనైతే ఇప్పుడే వేసేస్తున్నా. కలర్ఫుల్గా ఉంది కదండి, స్మెల్ కూడా బాగా వస్తుంది చాలా. ఇందులో కొంచెం చింతపులుసు యాడ్ చేయాలండి, ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం, అంతేకాని పులుపు ఆల్రెడీ మామిడికాయ సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ రావాలని అంటే కొద్దిగా లైట్గా వేసేయాలి. మరీ పులుపు వద్దు ఎక్కువ అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇలా ముట్టి మామిడికాయలు కూడా వేసి చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం టేస్ట్ కోసం అయితే వాడుతున్నాను చింతపండు. వద్దనుకున్న వాళ్ళు వదిలేసేయండి. ఇంకా ఒక 10-15 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇందులో కొంచెం ఎండు కొబ్బరి, దంచి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా యాడ్ చేస్తాను. వేసి మూత పెట్టేసుకోవాలి. ఇంకా అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ధనియాల పొడి కూడా వేసిన నేను, కాకపోతే చూడలేదు. ఇదండి ఫైనల్గా ఎండు చేపలు మామిడికాయ రెడీ అయింది. టేస్ట్ అయితే చూద్దాం మరి ఎలా ఉందో ఏంటో. నేను కూడా ఫస్ట్ టైమే కదండి, చూద్దాం వండడం. స్మెల్ మాత్రం చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీకు